ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పురవీధిలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ చౌరస్తాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి కమిషనర్ చికినే శశిధర్ ప్రజలకు వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు సాగే విస్తృత స్థాయి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా మొత్తం 99 రోజుల పాటు 5 దశల్లో గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలలో ఈ కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చికినే శశిధర్ తెలిపారు. రైడ్ చేస్తాను ఆ రోజు గౌరవ కౌన్సిలర్తో పాటు టౌన్లో మొత్తం తిరుగుతాను. మెయిన్గా ఈ ఎడ్యుకేషన్ అంటే కూడా వారం వాటర్ బాటిల్సే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తాగి ప్లాస్టిక్ పడేసారు. అది మేము కౌన్సిలర్లందరికీ మాకు బాధ అనిపించింది. దాని గురించి ఏం చేశారంటే ఈ టౌన్లో పెడతా ఇక్కడ ఏమన్నా చౌరస్తాలో ప్లాస్టిక్ వాటర్ తాగుతాం. వాటర్ తాగినాక ఏం చేస్తాము ఉల్లిలో పడేస్తాం. ఇట్లా దాంట్లో బోర్లో అడిగింది వాటర్ అంతా తాగలేదు. దాని గురించి ఏం చేస్తారంటే యూజ్ చేసిన తర్వాత పడేసే ముందు మనకి ప్రత్యేక లేదు. ఇది మళ్ళీ యూజ్ కాదు, రక్తం తీయడానికి రాదు, యూజ్ రాదు. అయిన తర్వాత ఇందులో పడేసేయండి. ఇది చౌరస్తాలు ఎక్కడో ఒక దగ్గర పెడతాము, ఎక్కడో ఒక దగ్గర పెడతాము. వీక్లీ అన్నా ఇట్లైనా తీసేస్తాం. మేము ఈ కార్యక్రమం ఎందుకోసం మాకు ఐడియా వచ్చింది, మాకు చైర్మన్ గారికి ఎందుకోసం వచ్చిందంటే మురికి నీళ్ళలో వేస్తా ఉన్నాం, బోర్లలో వేస్తా ఉన్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. శానిటైజర్ వర్కర్స్ ఏంటంటే దాన్ని చేతితో పట్టుకొని తీయాల్సి వస్తున్నారు గలీజు. అందుకోసమే ఇది స్టార్ట్ చేస్తాం. 9th నుంచి ప్లాస్టిక్ వేట్ అయ్యద్దు. అదొకటి నేను రైడ్ చేస్తా. 150 మైక్రాన్ కన్నా ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ వాడాలి. నేను చాలాసార్లు దగ్గర 1 year అయిపోయింది. చాలా మందికి చెప్తున్నాను, ఇంకా అలాగే జరుగుతుంది. ఈసారి మైండ్స్ బాగా వేస్తాము, జాగ్రత్తగా ఉండండి. రోజు ఏంటంటే క్లీనింగ్ మొత్తం మిగతా రోడ్స్ మెయిన్ రోడ్స్ అంటే క్లీనింగ్ చేస్తాము. 11th రోజు ఓఎస్ఆర్ క్లీనింగ్ అంటే వాటర్ ట్యాంకులు ఓపెన్ వెల్స్ ఏమంటే వాటిని క్లీనింగ్ చేయడం, సింక్స్ ఏమంటే క్లీన్ చేయడం, వాటర్ కూడా 12th రోజు గౌరవ కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్లకి అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాము మీటింగ్ ఉంటుంది. వాళ్ళందరూ హాజరు కావాలి. 12th రోజు అంటే డబ్బి అడగడ దాన్ని క్లీన్ చేయడానికి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. నెల 13వ తారీఖు, 14వ తారీఖు నర్సరీ జంక్షన్స్, నర్సరీ చౌరస్తాలు ఉన్నాయి కదా, వాటి క్లీన్ చేసే కార్యక్రమం ఉంటుంది. 15వ తారీఖు మనం స్టార్ట్ చేసిన ఎంప్లాయీస్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే వాళ్ళకి సంబంధించి ఆ విధంగా డే వైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ